గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. డాకు మహారాజ్ 200 కోట్ల మార్క్ దాటింది. 38వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేడ్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్లు, అలాగే బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7.5 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఇక ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో ఇప్పటికే అన్ని చోట్ల లాభాల్లోకి వచ్చింది. అంతేకాదు బ్రేక్ ఈవెన్ టార్గెట్ను దాటింది. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. బాలయ్య నానాజీ పాత్ర పోషించారు ఇందులో. సినిమా ప్రకటించినప్పటి నుంచి విజయంపై ధీమాగా ఉన్నారు దర్శకుడు బాబీ. ఇక చిత్రం విజయం సాధించడంతో ఆయన ఆనందం రెట్టింపైంది. ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలయ్య అభిమానులు ఇంకా ఆనందంలో ఉన్నారు. డాకు మహారాజ్ విజయం, పద్మభూషణ్ అవార్డుతో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు. హిందీలో కూడా బాలయ్య బాబు సినిమా సుమారు మొత్తం వసూళ్లో 8% మేర వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది.